కనుక ఇప్పుడు మనం దేవుని వాక్యంలో కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకుని మనం ప్రభువును ఆరాధించిన అనుభవంతో ప్రభు బలలో కూడా పాలు పొందుతాం. చూడండి, సామెతలు 8వ అధ్యాయం, సామెతలు 8వ అధ్యాయము 17వ వచనం అందరం చదువుదాం. సామెతలు 8వ అధ్యాయము 17వ వచనం. సామెతలు 8:17, పేజీ నెంబర్ 536. సామెతలు 8:17. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. కనుక చదివిన వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు మనం దేవుని యొక్క ఏర్పాటులో ప్రభు బలలో పాలు పొందుటకై సిద్ధపరచబడిలాగున దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి మనకు తగిన సిద్ధపాటును అనుగ్రహించునుగాక. ఇక్కడ గమనించండి, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను. కనుక దేవుని ప్రేమ మనకు అవసరం, దేవుని ప్రేమ మనకు అవసరం. మనం దేవుని ప్రేమను పొందాలి అంటే మనం ఆయన ప్రేమించేవారు ఉండాలి. ఇప్పుడు రక్షణ లేని వారు వాళ్ళ సంగతి వేరు. రక్షించబడిన వారు దేవుని ప్రేమ పొందాలి అంటే ఆయన ముందుగా దేవుని మనం ప్రేమించేవారు ఉండాలి. అందువలన మరి దేవునిని ప్రేమించేవారు ఆయన యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారుగా ఉండాలి. సరే, దేవుణ్ణి ప్రేమించేవారు ఆయనకు ఉద్దేశాలు కూడా ఎరగాలి, ఆయన ఉద్దేశాలు ఎరగాలి, ఆయన కోరికలు ఎరగాలి. లేకపోతే ఇప్పుడు ఒక తండ్రి ఒక కుమారుని ప్రేమిస్తున్నాడు అంటే ఖచ్చితంగా కుమారుడికి ఏం అవసరమో అవన్నీ కొనిపెట్టాలని ఆలోచిస్తాడు కదా. నా బిడ్డ నన్ను చక్కగా నా మాట వింటున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నేను చెప్పినట్లే చక్కగా చేస్తున్నాడు అంటే తండ్రికి ప్రేమ వస్తుంది. ఏదైనా చాక్లెట్టో బిస్కెట్టో కొనిపెడతాడు. సరే, ఒక గిఫ్ట్ ఏదైనా కొనిపెట్టడానికి ఇష్టపడతాడు. అందువలన దేవుని ప్రేమ మనం పొందాలన్నా కూడా అంతే. మనం కూడా ఆయన ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించేవారు ఆయన కొరకై ప్రయాసపడేవారు. ఆయన ప్రేమించేవారు ఆయన కొరకు ప్రయాసపడేవారు, లేకపోతే ఆయన పనుల్లో పాలు పొందేవారు, ఆయన పనుల కొరకై ప్రయాసపడేవారు. చూడండి, అందుకని ఒక మాట చదువుతాను నేను ఇప్పుడు సందర్భంలో. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదవాలి మనం. హెబ్రీ 6వ అధ్యాయం 10వ వచనం దయచేసి చూడండి. హెబ్రీ 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేసి ఉండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కానీ ఇక్కడ ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే మీరు చేసే పరిచర్య మరిచిపోయే దేవుడు కాదు, మరిచిపోయే అన్యాయస్తుడైన దేవుడు కాదు మన దేవుడు. మనం దేవుని యొక్క పనిలో దేవుని పరిచర్యలో మనం కనుక పాలు పొందితే మరిచిపోడు, ఖచ్చితంగా మరిచిపోడు. మనల్ని జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. మనకు ఆయన ప్రేమ, మనం ఆయన ఎడలో చూపిన ప్రేమను బట్టి మనకు మేలు చేస్తాడు, మనకు ఆయన సహాయం చేస్తాడు. మనకు ఈ లోకంలోనూ ఒకవేళ ఈ లోకం విడిచి పరలోకానికి వెళ్ళినా అక్కడ కూడా కొన్ని ప్రయోజనాలు దేవుడు ఇస్తాడు. అంటే తన ఎడలో చూపిన పరిచర్య విషయమై చూపిన ప్రేమను దేవుడు ఏం చేస్తాడు, మనకి ఒక అమూల్యమైనటువంటి మనకు ఏమిస్తాడు, బహుమానాలు ఇస్తాడు. మరి చూడండి, ఒక మాట మనం గమనించుకుంటే, మరి మనం ఈ లోకంలో ఆయన్ను వెంబడించినప్పుడు లేకపోతే ఆయన కొరకు జీవించినప్పుడు ఆయన కొరకు ప్రయాసపడినప్పుడు మనం ఆయన కొరకు కొంత క్రయం చెల్లించగలిగినప్పుడు అది మర్చిపోయే దేవుడు కాదు, అది మర్చిపోయే దేవుడు కాదు. ఈ లోకములోనూ ఒకవేళ ఈ లోకం విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళినా కూడా ఇక్కడ ప్రయోజనాలు ఇస్తాడు, అక్కడ కూడా ప్రయోజనాలు కలుగుతాయి. ఏంటి ఆ ప్రయోజనాలు? భూమి మీద కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి, తర్వాత పరలోకంలో కూడా కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. కనుక ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఒకవేళ ఆ ప్రయోజనాలు దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే తన ఎడల మనం చూపించిన ప్రేమ, పరిచర్య విషయంలో మనం చూపించే ప్రేమ,
ఉపచారం చేసి ఇంకా చేస్తూ ఉండుట అనేటువంటి అనుభవం. అంటే మనం ఉపచారం చేయుట అంటే దేవుని పరిచర్య చేయుట, దేవుని కొరకు పని చేయుట, దేవుని పరిచర్యలో మనం వాడబడుట అనేది జరిగితే ఆయన మరిచిపోయే అన్యాయస్తుడు కాదు. ఏదో ఈరోజు మందిరంలో కొన్ని పని చేసి వెళ్ళిపోయాను, ఇది నన్ను ఎవరైనా గుర్తుపెట్టుకుంటారులే అని అనుకుంటారేమో. అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చేసిన ప్రతి పనికి, చిన్నదైనా పెద్దదైనా, దాని కొలత ప్రకారం నీకు జీతము. అందుకే అన్నాడు యేసు ప్రభు, ఏమన్నాడు? ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. సరే, ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఆయన ఒక రోజున జీతం తీసుకొని రాబోతున్నాడు. జీతాన్ని ఇస్తాడు. తన కొరకు ఎంతమంది ప్రయాసపడ్డారు, తన కొరకు ఎంతమంది శ్రమపడ్డారు, ఎంత చెమట కార్చారు, ఎంత ప్రయాసపడ్డారు, ఎంత నడిచారు, ఎంత అనేక మందికి సువార్త చెప్పారు, అన్నీ లెక్కే. దేవుని కొరకు ఎంత భక్తి చేశారు, ఎంత విశ్వాసం కలిగిన ఆయన వెంబడించిన అనుభవాలు ఉన్నారు, ప్రతిదీ లెక్కే. అందుకనే ఆయన తాను సిద్ధపరిచాడు, ఒక జీతం సిద్ధపరుస్తున్నాడు. ఒక వ్యక్తికి ఇంత జీతం, ఒక వ్యక్తికి ఇంత జీతం కనుక నీ కొరకు బహుమానం సిద్ధపరిచి తీసుకురాబోతున్న దేవుడు అన్యాయస్తుడు కాదు. అది ఈ భూమి మీద అయినా కూడా దాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. భూమి మీద ఉన్న ఆధిక్యతలు అనుగ్రహిస్తాడు, అదే సమయంలో పరలోకంలో ఉండే ఆధిక్యతలు కూడా అనుగ్రహిస్తాడు. చూడండి, నేను ప్రభువా ఏం చెప్పాలయా అని అడిగాను దేవుడిని అడిగి. అంటే నాకు ఏం చెప్పాడంటే, ఈ వచనాన్ని చూపించి, మరి నన్ను బట్టి చూపిన ప్రేమను మర్చిపోయి అన్యాయస్తుడిని కాదు, వారికి తగిన ప్రతిఫలం ఇస్తాను అని దేవుడు జ్ఞాపకం చేస్తూ, ఎవరెవరు అలాంటి అనుభవాలు ఉన్నారో ఒక కొద్ది మందిని దేవుడు నా గమనాన్ని తీసుకొచ్చాడు. ఎక్కువ మంది అంటే మరి టైం అయిపోద్ది కనుక నేను ఎక్కువగా ప్రిపేర్ అవ్వలేదు. కొద్దిమంది, ఒక ఉదాహరణ, ఇలా మనం చేస్తే మనం కూడా ఆ విధమైన అనుభవాలను పొందుతాం. చూడండి, అన్నం ఉడికిందా లేదని చెప్పడానికి మీరేం చేస్తారు? అన్నం అడుగు భాగంకి వెళ్ళి పట్టుకొని చెయ్యి లోపలికి పోనిచ్చి అడుగు భాగం మెతుకు చూస్తారా? పైన ఒక మెతుకు పెట్టుకున్నా అర్థమైపోద్దిగా అన్నం ఉడికిందా లేదా అని. కనుక అందుకనే ఎన్నో మాదిరి ఉపమానాలు, ఎంతోమంది వ్యక్తులను చూపించినా, ఒకళ్ళిద్దరిని చూపించినా చేయాల్సింది అదే. అలాంటి భావన మన జీవితంలో ఉండాలి. కనుక ఒక నలుగురిని మీ గమనానికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. 4-5 తీసుకొస్తాను. సమయాన్ని కొలది కొద్దిగా తక్కువ టైంలోనే ముగించడానికి ప్రయత్నం చేస్తాను కనుక ఒక 4 చూపిస్తానండి. చూడండి, మొట్టమొదటిగా మనం చూడాల్సిన వ్యక్తి ఎవరంటే పేతురు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19 వచనాలు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి దయచేసి. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. చాలండి, ఇక్కడ గమనించండి. మొట్టమొదటి వ్యక్తి పేతురు. పేతురు అనేటువంటి ఈ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన దగ్గర ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. పేతురు దగ్గర ఏమున్నాయంట? ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ప్లస్లు అంటే ఏంటి? అన్ని మంచి పనులు. మైనస్లు అంటే ఏంటి? ఆయన కొన్ని చేసేస్తూ ఉంటాడు అంతే. ఏంటంటే అవసరమైతే యేసు ప్రభు కూడా సలహా ఇస్తూ ఉంటాడు. అవసరమైతే యేసు ప్రభు నువ్వు అలా చేయడానికి వీలు లేదని ఆపేస్తూ ఉంటాడు. తర్వాత కొన్ని విశ్వాసంతో కొన్ని చేయాల్సిన పనులు అవిశ్వాసంతో చేసి నష్టపడుతూ ఉంటాడు. ఇంకోటి ఏంటి, చాలా మరి విచారించదగిన విషయం ఏంటంటే యేసు ప్రభువుని ఎరగనని ముమ్మారు అబద్ధం కూడా ఆడాడు. అంటే మైనస్లు ఉన్నాయి, ప్లస్లు కూడా ఉన్నాయి. ప్లస్లు ఏంటి? యేసు ప్రభుకి శిష్యులలో ప్రథముడు, ముఖ్యమైన వాడు ప్లస్. యేసు ప్రభు శిష్యుల్లో ముఖ్యమైన వాడు. ఇంకో మాట ఏంటంటే యేసు ప్రభు నిర్మాణము చేసిన లేకపోతే స్థాపించిన సంఘానికి ఆయనే పునాది. సరే, యేసు ప్రభు స్థాపించిన సంఘానికి ఆయనే పునాది. అందుకే ఏమన్నాడు 18వ వచనంలో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కనుక పేతురును సంఘ నిర్మాణంలో పునాదిగా వన్ ఆఫ్ ద స్టోన్గా వాడాడు.
నీ మీద నా సంఘమును కట్టుదును. ఎంత గొప్ప ఆధిక్యత పేతురుకు ఇవ్వబడిందో చూడండి. ఈ లోకంలో పేతురు ప్రశ్న వేశాడు, ప్రభువా అన్నీ విడిచిపెట్టి నేను వెంబడిస్తున్నాం కదా, మాకేం దొరుకుతుంది అంటే, ఏం దొరుకుతుంది అన్నాడు, అన్నీ ఈ లోక సంబంధమని దొరుకుతాయి, పరలోక సంబంధం అని కూడా దొరుకుతాయి అన్నాడు. కనుక ఈ లోక సంబంధమైనటువంటి యేసు ప్రభు స్థాపించిన సంఘానికి పేతురు ఒక పునాది, ప్రారంభ పునాది ఆయనే, ఆయన మీదే కడతానని చెప్పాడు యేసు ప్రభు. ఈ బండ పేతురు అనే బండ. పేతురు అనే పేరుకి ఏమన్నాడు ఆ యేసు ప్రభు అర్థం ఏమన్నాడు, నువ్వు పేతురువు అనే దగ్గర 3 అని అంకె వేసి ఉంది, కింద చూడండి రాయి అని అర్థం అంట. అందుకే రాయి అంటే ఏమన్నాడు అక్కడ, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టు. అయితే ఇంకో విషయం, యేసు ప్రభువు కూడా బండే. అయితే ఆయన ఏం బండ, మూలకు తలరాయి అయిన బండ, నిషేధించబడిన బండ. అంటే యేసు ప్రభు నిషేధించారు యూదులు, నువ్వు మాకొద్దు అన్నారు. అయితే నిషేధించబడిన ఆ రాతినే దేవుడు ఏం చేశాడు, మూలరాయిగా మార్చి అక్కడ సంఘం యొక్క స్థాపన దగ్గర యేసు ప్రభువుని మూలరాయిగా దేవుడు అక్కడ పునాదిలో ఉంచాడు. అందుకనే మొదటి పేతురులో ఈ మాటలు ఉంటాయి చూడండి దయచేసి. మొదటి పేతురు 2వ అధ్యాయం, మొదటి పేతురు 2వ అధ్యాయము ఆ మాటలు ఉంటాయి. మొదటి పేతురు 2వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనం, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుతున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమాత్రము చిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి, అదే మూలకు తలరాయి. కనుక యేసు ప్రభు అనే బండ కూడా పునాదిలో ఒక మూలకు తలరాయి అంటే ముఖ్యమైన రాయిగా ఉంది. అదే సమయంలో పేతురును యేసు ప్రభు శిష్యులందరికంటే పైవాడుగా నియమించాడు కనుక, వాళ్ళందరికీ ముఖ్యమైనటువంటి వాడు కనుక పేతురికి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కనుక భూలోకంలో యేసు ప్రభువు నిర్మించిన సంఘానికి పునాదిలో ఒకడు పేతురు. పునాదులు ఎన్ని ఉంటాయి చెప్పండి, ఇంటికి ఎన్ని పునాదులు వేస్తారు అంటే, ఆ పునాది ఒకటే వేసినా ఎన్ని రకాలైనటువంటి అమరుస్తారు. ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి, 4 పక్కల 4 పోల్స్ కూడా ఉంటాయి, స్తంభాలు. కనుక 4 స్తంభాలు కూడా ఉంటాయి. ఇప్పుడు 4 స్తంభాల మీద ఆ ఇంటి నిర్మాణం ఆధారపడి ఉంటుంది, అంటే ఇంటి గట్టితనం ఆధారపడి ఉంటుంది. అట్లాగే ఒక ముఖ్యమైన స్టోన్గా పేతురును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ద్వారా సంఘాన్ని స్థాపించి ఆయనను సంఘానికి ముఖ్యమైన వ్యక్తిగా నియమించిన యేసు ప్రభు. కనుక పేతురు అడిగాడు, మాకేం దొరుకుతుందంటే సంఘానికి నువ్వే లీడరు అన్నాడు. అంతేకాదు ఇంకేమన్నాడు, మరియు నీకు పరలోకపు తాళపు చెవి కూడా ఇస్తానన్నాడు. ఏం మిగిలిన 11 మంది శిష్యులకు ఇవ్వలేదు కదా, వారికి ఇస్తానని చెప్పలేదు కదా, పేతురికి ఇస్తానన్నాడు. నీకు పరలోకపు తాళపు చెవులు కూడా ఇస్తా, పరలోకపు తాళపు చెవి తీసేది నువ్వే. సరే, 2 ఆధిక్యతలు ఇచ్చాడు. ఒకటి, భూమి మీద సంఘము నీ ద్వారా నిర్మాణం చేయబడుతుంది, నీ మీద నిర్మాణం చేయబడుతుంది, దానికి నువ్వే భూమి మీద నాయకుడిగా ఉంటావు అన్నాడు. రెండవది, పరలోకపు తాళపు చెవి కూడా నీకు ఇస్తానన్నాడు. మరి ఇక్కడ భూలోక సంబంధమైన, పరలోక సంబంధమైనవి ఏంటి? పరలోకములో 12 సింహాసనాల మీద కూర్చుంటారు, 12 గోత్రాలకు తీర్పు తీర్చేవారు ఉంటారన్నాడు. అంటే 12 సింహాసనాలు మీ 12 మంది శిష్యులకు వేస్తాను, వాటిలో మిమ్మల్ని కూర్చోబెడతాను. అంటే అక్కడ ఏంటంటే వాళ్లకు సింహాసనం ఉంది, సింహాసనంలో వారిని కూర్చోబెట్టాడు. తర్వాత సింహాసనంలో కూర్చున్న వారందరికీ ఖచ్చితంగా ఒక కిరీటం ఉంటుంది. ఏంటి ఆ కిరీటం? కిరీటాలు అనేకం ఉన్నాయి. ఏం కిరీటాలు ఉన్నాయి? నీతి కిరీటం ఉంది, మహిమా కిరీటం ఉంది, వాడబారని కిరీటం ఉంది, స్వర్ణ కిరీటం ఉంది, ఆనంద కిరీటం ఉంది. సరే, ఎన్ని కిరీటాలు చాలా ఉన్నాయి. జీవ కిరీటం ఉంది. ఈ కిరీటాలు వాళ్ళకు ధరింపజేసిన ఏదో కిరీటం వాళ్ళ స్థాయిని బట్టి కిరీటము ధరించిన సింహాసనంలో కూర్చోబెట్టబడిన పేతురు. భూలోకంలో సంఘం ఆయన ద్వారా నాయకుడిగా నియమించబడ్డాడు. ఆయన ద్వారా సంఘం మరి నిర్మాణం చేయబడి కొనసాగేందుకు ఉంది.
ఈరోజు మనం చేస్తున్న క్రమాలన్నీ ఆయన పుట్టించినవే, ఆయన ద్వారా వచ్చినవే. అదే సమయంలో పరలోకంలో కూడా సింహాసనంలో ఉన్నాడు, కిరీటము ధరించిన వాడుకున్నాడు. కనుక పేతురు చేపలు పట్టేవాడు, ఒక మంచి బిజినెస్ మ్యాన్. చేపలు పట్టేవాళ్ళు అంటే తక్కువ వాళ్ళు ఏం కాదు. చూడండి, గోదావరి జిల్లాలకు వెళ్ళండి, అన్ని చేపల చెరువులు ఉంటాయి. వాళ్ళకి చాలా డబ్బులు గల వాళ్ళు ఉంటారు. ఒక ఊరిలోనంట చేపల చెరువులు ఎక్కువ ఉంటాయి. ఆ ఊరిలో అందరూ డబ్బు గల వాళ్ళు అయిపోయారు. డబ్బులు ఎట్లా వచ్చినాయంటే వాళ్ళకి కట్ల మూటలు డబ్బులు వచ్చాయి చేపల చెరువుల వల్ల. వాళ్ళు అన్నారంట గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ పెట్టారంట, మాకు ఎయిర్పోర్ట్ కావాలి, కైకలూరికి ఎయిర్పోర్ట్ కావాలని. ఎయిర్పోర్ట్ కావాలంటే బెత్తరపోయిందంట గవర్నమెంట్. ఏంట్రా నాయన ఎయిర్పోర్ట్ అంటే మాట్లాడుకున్నారా, ఇంత ఖర్చు అవుతుందంటే ఎంత ఖర్చు అయినా మేము ఇస్తాం, ఎయిర్పోర్ట్ కావాలన్నా. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, చేపల చెరువులు అంటేనే, చేపలు పట్టేవాళ్ళు అంటేనే చాలా డబ్బులు గలవాళ్ళు అవుతారు. కనుక పేతురు వృత్తి చేపలు పట్టే వృత్తి. ఆయన చేపలు పట్టడం బాగా తెలిసినవాడు, మంచి నేర్పరితనం గలవాడు. కనుక భూలోకంలో ఆయన చేపలు పట్టుకుంటూ జీవనం చేస్తే చక్కగా మంచి ధనవంతుడిగా జీవించుండేవాడు. అయితే ఆయన యేసు ప్రభు పరిచర్య కొరకు తన యొక్క వృత్తిని వదిలేశాడు, తన తల్లిదండ్రులను వదిలేశాడు, తన ఇంటిని వదిలేశాడు, తన అన్నదమ్ములను వదిలేశాడు, అందరిని వదిలేశాడు. ఆయన పని కొరకై తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఆయన పరిచర్యను ప్రేమించాడు, ఆయన పరిచర్యను పెట్టి ప్రేమ చూపించాడు. అందుకనే పేతురు చూపించిన తన పరిచర్యకై చూపించిన ప్రేమను బట్టి పేతురును దేవుడు మర్చిపోలేదు. ఏదో తన యొక్క వృత్తి వదులుకొని నా దగ్గరకు వచ్చి పని చేస్తున్నాడులే, ఏదో మనం ఉంటాడు అనుకోవట్లే ఆయన. ఇదిగో ఇతను నాయకుడు, సంఘానికి నాయకుడు. తర్వాత అతను నా కొరకు అన్నీ విడిచిపెట్టాడు, కనుక ఇతన్ని నాయకుడిగా చేస్తాను అని ఆయనకి న్యాయం చేసిన యేసు ప్రభు. ఈ లోక సంబంధమైన న్యాయం జరిగింది, పరలోకంలో కూడా సింహాసనం, కిరీటం ఆయనకి ఇవ్వబడుతూ వచ్చింది. కనుక పేతురు చూపించిన ప్రేమ మరిచిపోని యేసు ప్రభు. యేసు ప్రభు పరిచర్య అంటే పేతురికి ఎంత మక్కువ అంటే, ఆయన మరి పౌలు వచ్చాడు, తర్వాత పౌలు వచ్చాడు కానీ రాకముందు మొత్తం ఆయన భుజాల మీద వేసుకున్నాడు. భుజాల మీద వేసుకొని ఆయన కాడిని, యేసు ప్రభు కాడిని మోసిన పేతురు. అందువలన దేవుడేమైనా అన్యాయం వదిలిపెట్టేలా ఆయనకు మంచి స్థానం ఇచ్చి పేతురును మరి గొప్పగా హెచ్చించిన యేసు ప్రభు. సరే, కనుక మనం కూడా ఏం వదిలిపెట్టినా పర్వాలేదు, ఏం కాదు. దేవుని కొరకు నీకున్న ఏదైనా వదిలిపెట్టేసి ఆయన వెంబడించే విషయంలో వదిలిపెట్టేసినా ఏం కాదు. మర్చిపోయే అన్యాయస్తుడు కాదు. ఆయన ప్రేమిస్తే మర్చిపోయే అన్యాయస్తుడు కాదు. ఆయన పరిచర్యను ప్రేమిస్తే మర్చిపోయే అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఆయన కొరకు ఏ ప్రయాసం చేసినా విడిచిపెట్టే మనసు కాదు ఆయనది. నీకు ఖచ్చితంగా మళ్ళా నీకు అంత ఎక్కువగా ఘనత రెట్టింపునిచ్చి నేను ఘనపరిచే దేవుడు. కనుక బలలో పాలు పొందబోయే ముందు పేతురు వలె మనం కూడా ఆయన పనులకు సమర్పించుకోగలుగుతున్నామా? ఆయన పనులను ప్రేమించగలుగుతున్నామా? తన నామమును బట్టి ప్రేమ చూపించగలుగుతున్నామా? ఆయన పరిచర్యలో ఉపచారం చేసేవారు ఉంటున్నామా? ప్రయాసపడేవారు ఉంటున్నామా? అలాగైతే నీవు చేసిన దానికి నేను అన్యాయం చేసే దేవుడు కాదు నీ దేవుడు. నీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. పేతురు జీవితంలో అలాంటి అనుభవం కలిగి ఉన్న పేతురులాగా మనం కూడా ఏం చేయాలా? దేవుని పనిని ప్రేమించాలి, ఆయన పరిచర్యను ప్రేమించాలి. దాని కొరకు అవసరమైతే దేన్నైనా త్యాగం చేసేవారుగా మనం ఉండాలి. ఇది మొదటిది. రెండవది చూడండి, రెండవ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం దయచేసి చూడండి. 2 తిమోతి 4:7. మంచి పోరాటము పోరాడుతుని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. చాలండి. ఈ రెండో వ్యక్తి ఎవరంటే పౌలు. ఈ రెండో వ్యక్తి ఎవరు? పౌలు. ఎవరి పౌలు? ఒకప్పుడు సౌలు ఇప్పుడు పౌలుగా మారిపోయాడు. ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడేమో సంఘానికి విరోధి, సంఘానికి వ్యతిరేకం, సంఘాన్ని దూషించేవాడు, సంఘాన్ని హింసించేవాడు.
సౌలుగా ఉన్నప్పుడు. పౌలుగా మారిపోయిన తర్వాత పేతురు దించిన కాడి ఆయన భుజానికి ఎత్తుకున్నాడు. సరే, పేతురు దించిన కాడి లేకపోతే పేతురు మీద ఉన్న కాడి ఆయన భుజానికి ఎత్తుకున్నాడు. పేతురు కంటే ఎక్కువ బాధ్యత తీసుకున్నాడు. పేతురు కంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు. పేతురు కంటే ఎక్కువగా దేవుని పనిని చేశాడు. ఎట్లా చేశాడు? ఆయన ఏమన్నాడు అక్కడ? మంచి పోరాటం పోరాడితిని. దేవుని పరిచర్య కొరకు మంచి పోరాటం పోరాడాడంట. ఏం పోరాటం చెప్పండి. ఆయనకంట పాపం అన్నీ ఆపదలే. ఎవరికి? పౌలు గారికి అన్నీ ఆపదలే. సౌలుగా ఉన్నప్పుడేమో సంఘానికి ఆపద తీసుకొచ్చాడు. పౌలుగా మారిపోయిన తర్వాత సంఘం కొరకు ఆపదల్లో నుంచి ఆయన కొనసాగి ఆయన దేవుని పనిని జరిగించాడు. ఒక వ్యక్తి జీవితంలో ఈ మార్పు అంటే సంఘాన్ని హింసించే స్థితి నుండి సంఘాన్ని మరి సంఘ బాధ్యతలు తీసుకునే స్థితికి రాబడినటువంటి పౌలు వలె మన జీవితం కూడా. పౌలు గారికి ఎన్ని ఆపదలో తెలుసునా? ఆయన రాసిన లిస్టు చూస్తే వామ్మో నాయన ఏంటి రాశారనిపిస్తుంది. చూడండి, ఆ మాటలు భలే ఆశ్చర్యం కలిగిస్తాయి. హెబ్రీ పత్రిక, హెబ్రీనా కాదు, 1 కొరింథీ 14వ అధ్యాయం కాదండి, దైతమాన్ని చూడండి. 2 కొరింథీ 11వ అధ్యాయం. 2 కొరింథీ 11వ అధ్యాయం ఆయనకి ఎన్ని ఆపదలో మీకు జ్ఞాపకం చేస్తా. 2 కొరింథీ 11వ అధ్యాయం 23వ వచనం నుండి చదివితే ఎన్ని రకాల ఆపదలో లెక్కేసుకోండి, చదువుతాను. వారు హెబ్రీయుల, నేనును హెబ్రీయుడిని. వారు ఇశ్రాయేలీయుల, నేనును ఇశ్రాయేలీయుడిని. వారు అబ్రహాము సంతానమా, నేనును అట్టివాడిని. వారు క్రీస్తు పరిచారకుల, వెర్రి వాని వలె మాట్లాడుతున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 మారు బెత్తములతో కొట్టబడితిని. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. 3 మారు ఓడబగిలి శ్రమ పడితిని. ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. లెక్కేశారా? ఒక్క ఆపదొచ్చి చాలు మనకి. సరే, ఆయన పడిన ప్రయాసం ఎలాంటిదో చూడండి. మంచి పోరాటం అంటున్నాడు దాన్ని. నేను మంచి పోరాటం పోరాడాను. ఏంటి పోరాటం? ఆపదలతో పోరాడాడు. ఆపద తీసుకొచ్చిన వాళ్ళతో పోరాడాడు. సాతానుతో పోరాడాడు. ఎవరైతే సంఘానికి విరోధంగా ఉండేటువంటి వారు ఉన్నారో వాళ్ళతో పోరాడాడు. వాళ్ళతో ఏమన్నాడు? నేను మరి ఎక్కువగా ప్రయాసపడ్డాను, మరి ఎక్కువగా వెర్రివాని వలె మాట్లాడుతున్నాను, మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడున్నాను. కాబట్టి ఆయనకు ఎన్నో రకాల ఆపదలు, ఇబ్బందులు వచ్చినా అక్కడ కూడా మంచి పోరాటము పోరాడిన పౌలు దేవుని పని కొరకు. హెబ్రీ 6వ అధ్యాయం 10వ వచనంలో ఆ సంగతి చెప్తున్నది ఎవరో కాదు, పౌలు గారే. కనుక దేవుడు తన పరిచర్య నిమిత్తమై చూపించే ప్రేమ మరిచిపోయే అన్యాయస్తుడు కాదు. కనుక ఏమి కలుగుద్ది, ఏం జరుగుద్ది, ఏమొస్తుంది నాకని ఆయన కూడా అనుకోవచ్చు కదా. పౌలు కూడా అనుకోవచ్చు, ఈ ఆపదలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, అవసరం అంటావా అని ఆయన వదిలిపెట్టేసి మళ్ళీ ఆయన తన సొంత జీవితం జీవించవచ్చు. కానీ దేవుని కొరకు ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా గట్టిగా నిలబడ్డాడు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎంత కృంగుదలు వచ్చినా ఆయన ఎక్కడ వెనక తిరగలేదు, కొనసాగిన వాడుకున్నాడు. ఎన్ని ఆపదలైనా కూడా. మనకు చిన్న ఆపద అయితేనే దేవుడిని వదిలిపెట్టేస్తాం మనం కదా. చిన్న ఆపద వస్తే, చిన్న ఆపద అంటే ఏమక్కర్లా, జ్వరం వచ్చింది అనుకోండి, ఇక అంతే సంగతులు. మనం మందిరానికి వెళ్లకుండా ఆగిపోయే కారణం జ్వరం వస్తే చాలు. ఏంటమ్మా రాలేదంటే, ఆ జ్వరం వచ్చింది అయ్యగారు, జ్వరం వచ్చిందా. కనుక ఈ చిన్న ఆపదకే మనం దేవుణ్ణి విడిచిపెడతాం, మందిరాన్ని విడిచిపెడతాం.
అంటే ఆయన పనిని విడిచిపెట్టేసి వేరుగా ఆలోచిస్తూ ఉంటాం. కనుక పౌలు గారు ఏ ఆపద వచ్చినా ఆయన ఆగలేదు. ఎన్ని పరిస్థితులు ఆయన వెనక్కి లాగినా తిరగలేదు. దేవుని కొరకు ప్రయాసపడుతూనే ఉన్నాడు, పోరాడుతూనే ఉన్నాడు. ఒకదాని తర్వాత ఒకటి ప్రయాణం, నదిలో ప్రయాణం, సముద్రంలో ప్రయాణం, సొంత బంధువుల వలన ప్రయాణం, కపట సహోదరుల వల్ల ప్రయాణం. సొంత బంధువుల వల్ల కూడా ఆపదొచ్చిందంట, కపట సహోదరుల వల్ల కూడా ఆపదొచ్చిందంట, దొంగల వలన ఆపదొచ్చిందంట. అంటే ఇన్ని రకాలైన స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ కూడా దేవుని పనిని ఎక్కడా విడిచిపెట్టలేదు. ఆయన ఓడిపోయాను అనే సంకేతాన్ని ఇవ్వలేదు, పోరాడుతూనే ఉన్నాడు. మంచి సైనికుల వలె పోరాడాడంట. 2 తిమోతి 2వ అధ్యాయంలో రాయబడింది, మంచి సైనికుడు వలె పోరాడాడు. ఎఫెసీ 6వ అధ్యాయంలో అయితే ఆయన సర్వాంగ కవచం ధరించుకుని పోరాడాడు. నీతి, సత్యము, తర్వాత సువార్త ప్రకటించే చెప్పులు, తర్వాత విశ్వాసము, తర్వాత రక్షణ, తర్వాత ఆత్మ ఖడ్గం, వాక్యం, తర్వాత పట్టుదల అనే ఒక ఖడ్గం ధరించిన వాడుగా పోరాడాడు. కనుక అందుకే అంటున్నాడు, నేను మంచి పోరాటం ముగింపులో అంటున్నాడు అన్నమాట. మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగును కడముట్టించాను. తన పరుగు, దేవుని కొరకు ప్రారంభించిన పరుగు చివరి వరకు పరిగెడుతున్న పౌలు వలె మనం కూడా పరిగెడగలదా లేదా? ఒకవేళ పరిగెడితే నేను మర్చిపోయి అన్యాయస్తుడు కాదు నీ దేవుడు. పౌల్ని ఆయన విడిచిపెట్టేలా. చూడండి, పేతురు గారిని మనం చూసాం కదా. పేతురు గారిని చివరికి రోమాలో ఆయన శిక్ష వేశారు. ఏం చేశారంటే చిలువ వేయాలన్నారంట. పేతురుని చిలువ వేయాలంటే ఆయన ఏమన్నాడు, నా ప్రభువును చిలువ వేసినట్లుగా నన్ను వేయొద్దు, నన్ను తల కిందకి కాళ్ళు పైకి పెట్టి చిలువ వేయండి అని అన్నాడు. అంటే ఆయన తన జీవితంలో దేవుని కొరకు పోరాడి, లేకపోతే ఆయన పరిచర్యలో పాలు పొంది ఆ చివరికి ఆయనకు వచ్చింది అక్కడ ఏంటయ్యా అంటే మరణం. అంటే చిలువ, తలకిందులుగా వేలాడే చిలువ వేసినా కానీ ఆయన అప్పగించుకుని యేసు ప్రభువు నిమిత్తమై తన జీవితాన్ని త్యాగం చేసిన పేతురు వలె పౌలు కూడా తన జీవితాన్ని త్యాగం చేశాడు. ఇంకో మాట ఏంటంటే, మంచి యవ్వన ప్రాయంలో పట్టబడ్డాడు, కడు ముసలి వరకు ప్రభు పనిలో ఉన్నాడు. కనుక ఈ పౌలు గారిని ఎలా చంపారంటే, ఈయన కూడా చిలువ వేద్దామని ఆలోచించారంట రోమా వాళ్ళు. చిలువ వేద్దామంటే లేదు, ఆయన పుట్టుకతోనే రోమా పౌరసత్వం కలిగి ఉన్నాడు, రోమా పౌరసత్వం కలిగి ఉన్న ఆయన చిలువ వేస్తే అది మనకి అవమానం, అట్లా చేయకూడదు, ఈయనకు అలాంటి చిలువ వేయకూడదు, చిలువ మరణం విధించకూడదు. అంటే ఏం చేయాలంటే తల తీసేశారంట, శిరచ్ఛేదనం చేశారు. కనుక ఇది దేవుని కొరకు వాళ్ళు పోరాడిన పోరాటములలో ఎక్కడా వాళ్ళు వెనుదిరగలేదు, దేవుని పని విడిచిపెట్టేలేదు. చివరికి మరణం వచ్చినా కూడా మరణానికి అప్పగించుకున్నారు. దేవుని పరిచర్య కొరకు తమ ప్రాణాలనైనా ప్రేమించిన వారు కాదు. మనం మన ప్రాణాన్ని ప్రేమిస్తాం, అన్నీ ప్రేమిస్తాం, అసలు ప్రేమించాల్సిన పరిచర్యను ప్రేమించాం. కనుక దేవుని పరిచర్యను ప్రేమిస్తే పౌలుకు ఏమొచ్చింది, చివరికి చిరచ్ఛేదనం అయిపోయినాడు. అదంట చిరచ్ఛేదనం కూడా రాత్రి చూశాను నేను, గౌరవప్రదమైన మరణం అంట. అంటే ఆ రోమిలకు అది గౌరవమేనంట, కానీ ఘోరంగా అవమానించబడడం, చంపబడడం అదైతే మాత్రం కొద్దిగా అది అవమానకరంగా ఉంటుందని పౌలు గారు రోమా వారసత్వం కలిగి ఉన్నాడు కనుక చిరచ్ఛేదనం చేసిన ఆయన దేవుని పని కొరకై తన ప్రాణాన్నైనా ఇచ్చాడు, కానీ ఎక్కడ పనిని ఆయన విడిచిపెట్టాడు. అందుకే మంచి పోరాడానని చెప్పగలిగాడు. అది కూడా విశ్వాసం కాపాడుకుంటూ. తర్వాత ఆయన మాట్లాడిన మాటల్లో విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. తర్వాత ఇంకేం చేశాడు, ఆయన కొరకు ఏముందంట, మంచి పోరాడుతుని, విశ్వాసం కాపాడుకుంటుని, నా పరుగు కడముట్టించుదని అని చెప్పి ఏమన్నాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఈయన కూడా పరలోకంలో ఈయనకు నీతి కిరీటము ధరించబడిన వాడుగా ఉన్నాడు. కనుక ఈ లోక సంబంధమైనటువంటి ప్రభు పనిలో ప్రయాసపడి ఆయన ఒక సెయింట్గా గుర్తించబడ్డాడు. లేకపోతే
ఈ యొక్క యేసు ప్రభు పరిచర్యను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళిన వాడు ఈయనే. తర్వాత చివరికి పరలోకంలో కూడా ఆయనకి నీతి కిరీటము ఇవ్వబడటాన్ని మనం చూస్తాం. దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు. ఇది పౌలు గారి జీవితంలో మనం గమనించవలసిన సంగతి. మనం ఎంత ఆపద వచ్చినా కూడా దేవుడిని విడిచిపెట్టకూడదు. ఎన్ని రకాల పరిస్థితులైనా ఎదురైనా కూడా దేవుడిని విడిచిపెట్టకుండా వెంబడించే అనుభవంలో మనం ఉండాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం. ఇది రెండవది. మూడవది చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 1-2 వచనాలు. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో సంపించెను. ఇక్కడ మూడో వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఎవరంటే ఈయన యాకోబు, యోహాను సహోదరుడైన యాకోబు. యోహాను సహోదరుడైన యాకోబు మనం జ్ఞాపకం చేసుకుంటే 44 ఏండ్ల ప్రాయంలో చనిపోయినాడు ఆయన. ఎవరు? యోహాను తమ్ముడైన యాకోబు. 44 ఏళ్ల వయసులో మంచి యవ్వన ప్రాయంలో ప్రభువు నిమిత్తమై ఆయన కత్తి చేత నరికి చంపబడ్డాడు. కత్తి చేత నరికేశారు ఆయన. కనుక యేసు ప్రభు మరణం తర్వాత మరి ఈ శిష్యుల్లో ఈయన 12 మంది శిష్యుల్లో ఒకడు. 12 మంది శిష్యుల్లో మొట్టమొదటిగా మరణం పొందినవాడు ఇతనే, యాకోబే. ఈ యాకోబు ఈయనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత చూడండి. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా 12 మంది శిష్యులను వెంటబెట్టుకు వెళ్ళినా కొన్ని ముఖ్యమైన చోట్లకు మాత్రం ముగ్గురిని తీసుకువెళ్తాడు. ఎవరో చెప్పగలరా? కొన్ని ముఖ్యమైన చోట్ల ముగ్గురిని తీసుకెళ్తాడు. ఎవరు వాళ్ళు? గుర్తుపెట్టుకోండి, పేతురు, యోహాను, యాకోబు. పేతురు, యోహాను, యాకోబు. యేసు ప్రభువుకి 12 మంది శిష్యులున్నా ఈ ముగ్గురే ముఖ్యమైన శిష్యుల్లో ఉన్న యాకోబు. కనుక ఇతన్ని ఏం చేశారు? ఖడ్గముతో చంపారు. అక్కడే ఉంది కదా, 12వ అధ్యాయంలో వ్రాయబడింది, ఖడ్గముతో చంపించెను. కనుక యాకోబును మనం జ్ఞాపకం చేసుకుంటే ఈయనకున్న స్థితి ఏంటంటే రోషము గలవాడు. యాకోబు ఎవరంట? రోషము గలవాడు. ఏంటి ఆ రోషం? ఒకసారి ఒక సందర్భం జరిగినప్పుడు ఆయనకు యాకోబు కంట రోషం వచ్చిందంట. చూడండి, లూకాసు వార్త 9వ అధ్యాయము 54వ వచనం చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయము 54వ వచనం. 9:54 చూడండి, ఆ మాట చూడండి. 61వ పేజీ కొత్త నిబంధనలో లూకాసు వార్త 9:54, 54:55 చూడండి. శిష్యులైన యాకోబును యోహాను అది చూసి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా. అంటే ఇక్కడ నా తలంపు ఏంటంటే, ఇక్కడ ప్రియులరా, ఒక రోషం కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభువుని గురించి మరి ఎవరో ఒకళ్ళు ఏంటంట, ఆయన్ని చేర్చుకోలేదంట, యేసు ప్రభుని చేర్చుకోలేదంట. అందుకే పైన వచనాల్లో రాయబడింది, యేసు ప్రభువుని సమరయలో ఒక గ్రామంలో చేర్చుకోలేదంట. యోహానుకి యాకోబుకి ఇద్దరికి రోషం వచ్చిందంట. రోషం వచ్చి, ప్రభువా, అగ్ని దిగి వచ్చి వీళ్ళని దహించినట్లు ఆజ్ఞాపించమానండి. అంటే రోషం కలిగినటువంటి శిష్యుడిగా ఉన్న యాకోబు. ఆయనకి ఈ లోకంలో ఖడ్గంతో చంపబడుతూ వచ్చాడు. తర్వాత పరలోకంలో కూడా ఆయనకు సింహాసనం ఇవ్వబడుతూ వచ్చింది, ఆయనకు ఒక కిరీటము ఇవ్వబడుతూ వచ్చింది. యాకోబు యొక్క శిష్యరికాన్ని బట్టి, అతడు చేసిన పరిచర్యను బట్టి, చూపిన ప్రేమను బట్టి దేవుడు ఆయనకి లోకంలో మొట్టమొదటి శిష్యుల్లో చనిపోయిన వారిలో మొట్టమొదటి హతసాక్షిగా ఆయన పేరు గ్రంథంలోకి ఎక్కింది. తర్వాత పరలోకంలో కూడా ఆయనకు సింహాసనంలో ఆయనకు ఒక కిరీటం కూడా ధరింపజేసే అనుభవము ఇచ్చిన యేసుక్రీస్తు దేవుడు. చూడండి, వేరే శిష్యులకి లేదా ఇది ఉందా? ఈయన మొట్టమొదటి హతసాక్షి అయిపోయిన శిష్యుడిగా గుర్తించబడ్డాడు, కానీ వేరే వాళ్ళకి పేతురు కూడా లేదు, ఈవెన్ పేతురు కూడా లేదుగా. కాబట్టి ఆ విధమైన ఆధిక్యత ప్రభు పరిచర్యలో చూపించినటువంటి రోషాన్ని బట్టి యాకోబును కూడా మరి ఆ విధంగా ఖడ్గం చేత చంపించిన
కూడా ఎక్కడ వెనక్కి తగ్గని రోషం చూపించిన యాకోబు వలె మనం కూడా దేవుని పరిచర్య కొరకు రోషం చూపించాలి. దేవుని పరిచర్య కొరకు రోషం ఉండాలి. ఏదైనా ఒక పని అంటే ఎవరు ఆ పనికి ముందుకు రావట్లేదంటే నేనున్నాను చేద్దాం పద అని అనగలిగే వ్యక్తిగా మనం ఉండాలి. యాకోబు గారు ఆ లక్షణం ఉంది. అందువల్ల భూలోకంలో హెచ్చించబడ్డాడు, పరలోకంలో కూడా ఆయన కొన్ని ప్రయోజనాలు పొందగలిగినాడు. మనకి ఈ లోకంలో ప్రయోజనాలు అవసరమే, పరలోకంలో ప్రయోజనాలు కూడా అవసరమే కదా. ఈ లోకంలో దేవుని ప్రయోజనాలు మనకు లేకపోతే మనకు కష్టం అయిపోతుంది. అందువలన ఈ లోక సంబంధమైన ప్రయోజనాలు అవసరమే, పరలోక సంబంధమైన ప్రయోజనాలు కూడా అవసరమే. అది యాకోబు జీవితంలో కూడా రోషం కలిగి, ఆయన పనుల కొరకు రోషం కలిగి ఉండి పొందటాన్ని మనము చూస్తున్నాం. ఇది 3వది. 4వది చూడండి, ప్రకటన 1వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. చివరిగా ఈ మాట చూసి మనం ముగించుకుంటాం. ప్రకటన 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడును యేసుని బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ఇక్కడ యోహాను మనం చూస్తున్నాం. యోహాను ఎవరో కాదు, యాకోబుకు అన్న. కాబట్టి యోహాను మనం చూస్తున్నాం. ఈయన యేసు ప్రభు శిష్యుల్లో యేసు ప్రభు రొమ్ము నానుకున్నంత దగ్గర శిష్యుడు. యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు. 12 మంది శిష్యుల్లో యేసు ప్రభు ప్రేమించాడంట, యోహాన్నే ప్రేమించాడంట. యోహాన్నే ప్రేమించిన కారణం ఏంటంటే సౌమ్యుడు, తొందరపడడు, ఏది పడితే అది మాట్లాడు, తన జీవితాన్ని ఎట్లా పడితే అట్లా జీవించడు, తన జీవితాన్ని దుర్వినియోగం చేసుకోడు, సౌమ్యుడు. అయితే బహుబలమైన విశ్వాసం చూపించాడు దేవుని కొరకు, యేసు ప్రభు కొరకు. అలాంటి యోహాను పద్మాసు ద్వీపంలో పరవాసి అయిపోయినాడు. ఈయనకి ఏ విధమైన ఆపద రాలేదు. అంటే నా తలంపు ఏంటంటే ఈయనకి ఎలాంటి మరి ఖడ్గంతో చంపబడటమో ఏమీ జరగల. ఈయన సహజమైన మరణం పొందాడు. యోహాను సహజమైన మరణాన్ని పొందాడు. ఇప్పుడు మనం చూసినటువంటి నలుగురిలో పేతురు సుమారుగా 60-65 ఏళ్ల బతికాడు. పౌలు గారు కూడా అంతే, సుమారుగా ఒక 60-65 ఏళ్ళ లోపల బతికాడు. తర్వాత మనం చూసినటువంటి యాకోబు కూడా 44 ఏళ్ల వయసు వరకు బతికాడు. ఈ యోహాను సుమారుగా 100 సంవత్సరాలు బతికాడు. ఈయనకి ఎలాంటి ఆయుధాలతో చంపే పరిస్థితి రాలేదు, కానీ ఈయన సహజంగా మరణించాడు. అయితే నాకు ఈ తలంపు ఏంటంటే ఈయన దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు ఎక్కడ తన సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా అందుకే అన్నాడు ప్రకటన 1:9లో, యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తము నేను పద్మాసు ద్వీపంలో పరవాసినయ్యాను. యేసు ప్రభు సాక్షిగా అతడు ఏ విధమైన మరి ఖడ్గంతో చంపబడకపోయినా నేచురల్గా చనిపోయినాడు. 100 సంవత్సరాలు జీవించాడు సుమారుగా. కనుక నా తలంపు ఏంటంటే యేసు ప్రభు నిమిత్తమై సాక్షిగా తన జీవితాన్ని కాపాడుకున్న యోహాను. అది యెరూషలేములో కాపాడుకున్నాడు, ఎక్కడికి ఏ పట్టణంకి వెళ్ళినా కాపాడుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా పద్మాసు ద్వీపంలో కూడా ఆయన యేసు నిమిత్తమై సాక్షిగా పద్మాసు ద్వీపంలో పరవాసిగా అయిపోయినాడు. కనుక యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి తన జీవితాన్ని పణంగా పెట్టాడు. ఒకసారి ఈయనకు కూడా శిక్ష వేయాలని చూశారంట రోమా వాళ్ళు. ఈయన కూడా శిక్ష వేయాలని చూశారంట. బాగా సలసల కాలుతున్న నూనెలో వేశారంట, యోహాను వేశారంట. బాగా మసిలిపోతున్న నూనెలో వేశారంటలే కానీ దేవుని కృప, యేసు ప్రభు కృపచేత అతడు ఏ గాయాలు పొందలేదంట. వేసిన వాళ్ళకి ఆశ్చర్యమైందంట, ఏంట్రా నాయన ఈ నేషం కానీ ఇంకేం కావట్లేదని. ఏం చేయలేక వదిలిపెట్టేశారంట. అంటే బయట తీసేశారంట. తీసిన తర్వాత ఈయనేం చేద్దామంటే ఏం చేయొద్దులే, పద్మాసు పంపించండి, అక్కడైతే ఇక ఎవరు ఉండరు, ఒక్కడిని అక్కడ పెట్టి బంధించండి, అదే శిక్ష అని అతన్ని చంపలేక పద్మాసు పంపిస్తే అక్కడుండి కూడా యేసు ప్రభు సాక్షిగా ఉన్నాడు. అక్కడున్న ఖైదీలతో మాట్లాడాడు. అక్కడ ఉన్నటువంటి ఖైదీలకు యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మనం ఇవ్వగలమా? మనం యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వగలమా అని. పైగా ఒక ఖైదీగా ఉండి సాక్ష్యం ఇస్తున్నాడు. పద్మాస్ అంటే ఏం లేదండి, మన అండమాన్ లాంటిది. అక్కడికి ఇంకా వేరే మనుషులు రావడానికి అవకాశం, ఒక ద్వీపం అది, వేరే మనుషులు రావడానికి అవకాశం లేని చోటు. అక్కడికి వెళ్ళాలంటే సముద్రాలు దాటి వెళ్ళాలి. అండమాన్ లాగానే అట్లాంటి ప్రదేశంలో ఉండి కూడా యేసు నిమిత్తమై సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రభు దినమందు పరవశుడైనాడు.
ఆత్మవశుడైనాడు, అక్కడ దర్శనాన్ని కూడా పొందాడు. యేసుప్రభు పరలోక పట్టణంలో మరి జరిగే సంగతులన్నిటినీ దర్శనం రూపంలో యేసుప్రభు చూపించాడు యోహాను. అంటే ఈ లోక సంబంధమైనటువంటి జీవితంలో దాదాపు 100 సంవత్సరాలు బ్రతికాడు. అన్నిటికంటే ముఖ్యంగా తన జీవితం అంతా కూడా తన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. యేసుప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చాడు, ఎక్కడ తన సాక్ష్యం పోగొట్టుకోలేదు. తర్వాత చెరసాల్లో వేసినా కూడా అక్కడ కూడా యేసు నిమిత్తమే అక్కడ ప్రయాసపడుతున్నాడు. అంతేకాదు పరలోకాన్ని గురించి, జరగబోయే సంగతులను గురించి, రెండవ రాకడను గురించి, అంత్యక్రీస్తు పరిపాలన గురించి, రాబోయే కాలంలో ఏమేమి జరుగుతాయో శ్రమల గురించి దర్శనాన్ని పొంది మనకు తెలియజేసిన వాడు యోహానే. ఇంత వివరంగా దానియేలు ఇంకా ఏ భక్తులు తెలియజేయాల. కనుక యోహాను చాలా విపులంగా మనకు జరగబోయే సంగతులన్నీ తెలియజేశాడు. కనుక తలంపు ఏంటంటే ఎన్ని పరిస్థితులు సంభవించినా యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చే విషయం ఎక్కడ ఆయన మర్చిపోలేదు. అందుకే దేవుడు ఆయన్ని కూడా విడిచిపెట్టలేదు. సహజ మరణం పొందిన ఆయనకు పరలోకాన్ని గురించి దర్శనమిచ్చి యోహానును మరి తన యొక్క జీవితాన్ని ఎంతో ఫలవంతంగా చేసిన దేవుడు. ఈ లోకంలో ఆయుష్కాలం రెట్టించబడింది. పరలోకంలో కూడా ఆయన పరలోక సంగతులన్నీ గ్రహించే ధన్యత యోహానుకి ఇవ్వబడుతూ వచ్చింది. కనుక నా తలంపు ఏంటంటే యోహాను కూడా ప్రభు పరిచర్య కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. ఆయన దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. కనుక పేతురు ప్రయాసపడ్డాడు, పేతురుని విడిచిపెట్టలేదు, అన్యాయం చేయలేదు. పౌలు ప్రయాసపడ్డాడు, పౌలుని అన్యాయం చేయలేదు. యాకోబు ప్రయాసపడ్డాడు, యాకోబుని అన్యాయం చేయలేదు. యోహాను ప్రయాసపడ్డాడు, యోహాను అన్యాయం చేయలేదు. తర్వాత ఇంకా అనేక మంది భక్తులు ప్రభు పని కొరకే ప్రయాసపడ్డారు, ఎవరు అన్యాయమైనట్లేదు. భూమి మీద కొంతమంది కొంతకాలం అంటే కొన్ని సంవత్సరాల క్రితం ప్రభు పని కొరకై అన్నీ వదిలిపెట్టుకుంటే వాళ్ళను దేవుడు విడిచిపెట్టలేదంట. వాళ్ళు సాక్ష్యం ఇచ్చారంట. ఏమనంటే మేము ప్రభు పని కొరకు అన్నీ వదిలిపెట్టుకున్నాం, ఆయన పరిచర్యలో మేము మా కుటుంబం వాడబడుతూ వచ్చింది, అయితే దేవుడు మమ్మల్ని అన్యాయంగా విడిచిపెట్టలేదు. ఈరోజు మా పిల్లలే పెద్ద పెద్ద చావుకులు అయ్యారు. ఈరోజు మా పిల్లలు మంచి ఆఫీసర్లకు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈరోజు మా ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉన్న సాక్ష్యాలు ఇచ్చిన వారు అనేకులు ఉన్నారు. కనుక దేవుని పని కొరకై మనం చేసే ఏ ప్రయాస అయినా కూడా మనకేం దిక్కొస్తుందంట, దేవుని ద్వారా ఏదో ఒక ఆధిక్యత, ప్రతిఫలం కలిగేదిగా చేస్తుంది. చూడండి, హెబ్రీ 6వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన ఆ మాట ఎవరిని గురించి రాశాడు? కొంతమంది మారు మనసు పొంది కూడా దేవుడిని విడిచిపెట్టేసేటువంటి వాళ్ళు ఉంటారంట. రక్షణ పొంది కూడా మందిరానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారంట. తర్వాత విశ్వాసంలో ఉండి కూడా విశ్వాసం లేనట్లే ప్రవర్తిస్తారంట. మారు మనసు పొంది కూడా నిర్జీవ క్రియలు జరిగించే వాళ్ళు ఉంటారంట. అంటే రక్షణ పొంది లోకపరమైన విషయాలు జరిగించేవారు ఉంటారు. దేవుణ్ణి చిలువ వేశాడు, నా కొరకు చిలువ వేయబడ్డాడని తెలిసి కూడా వాళ్ళు పాపంలో జీవించడానికి అలవాటు పడిపోతూ ఉంటారు. అంటే యేసు ప్రభువుని మరలా చిలువ వేయటానికి వాళ్ళు కోరుకుంటున్నారు. అలాంటి వారిని గురించి మాట్లాడిన మాట ఇది. 10వ వచనంలో దేవుడు తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిపోయే అన్యాయస్తుడు కాదు. అట్లాగే మనం కూడా నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి, పాపం విడిచిపెట్టాలి, అవిశ్వాస పనులు విడిచిపెట్టాలి, దేవుని దూరం అయిపోయే సంగతులను మర్చిపోవాలి, దేవునికి దూరంగా ఉండే సంగతులను మనం విడిచిపెట్టేసేయాలి, దేవుని కొరకు మన జీవితాలను అప్పగించుకోవాలి. అప్పుడే మనం ఆయన ద్వారా భూలోకంలో మేలు పొందగలుగుతాం, పరలోక సంబంధమైన ఆధిక్యతలు కూడా పొందగలుగుతాం. అలాగ పేతురున్నాడు, పౌలు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, యేసు ప్రభు కూడా ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువే, అంటే మనుషుడే. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకి మనలాగా రక్తమాంసాలు ఉన్నాయి. పరలోకంలో ఉంటే రక్తమాంసాలు అవసరంలా. ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళాడు, రక్తమాంసాలతో పని లేదు. భూలోకంలో ఉన్నంత వరకు రక్తమాంసాలు ఉన్నాయి. ఆ రక్తమాంసాలు గలవాడే యేసు ప్రభు కూడా. ఆయనకు కూడా మనలాంటి నరుల స్వభావమే ఉంటుంది. అయినా కూడా ఆయన ప్రభు పని కొరకై తన జీవితాన్నే సమర్పించుకున్నాడు. ఈ లోకంలో ఎంతో శ్రమ పడ్డాడు యేసు ప్రభు. కఠినమైన చిలువ వేయబడి కూడా ఆయన ఎక్కడ కూడా ప్రభు పని నిర్లక్ష్యం చేయాల. అందుకనే యోహాను 17:4 తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా చేశానని చెప్పబడిన యేసు ప్రభు
పరలోకంలో ప్రకటన 14:14 ప్రకారం స్వర్ణ కిరీటం ధరించిన వాడుగా అక్కడ సింహాసనంలో ఉన్న యేసు ప్రభువుని కూడా చూడాలి మనం. వీళ్ళే కాదు, ఇంక అనేక మంది ప్రభు కొరకు ప్రయాసపడి ఎవరు అన్యాయం అయిపోయిన వాళ్ళు లేరు. వారందరూ కూడా దేవుని వలన న్యాయము పొందినవారు. కనుక మనం కూడా అలా ఉండాలి. అలా ఉండి దేవుని పనుల కొరకు సమర్పించుకోవాలి. ఆయన కొరకు రోషం కలిగి ఉండాలి. ఆయన కొరకు సాక్షులుగా ఉండాలి. ఆయన పరిచర్యలో ప్రయాసపడేవారు ఉండాలి. ప్రార్థనలో పోరాడాలి. ప్రార్థన అంటే ఏంటండి? పోరాటం. ప్రార్థన అంటే పోరాటం సామాన్యమైనది కాదు. పోరాడాలి. ప్రార్థనలో పోరాటం అంటే సాతానుతో పోరాడాలి, శ్రమలతో పోరాడాలి, బాధలతో పోరాడాలి, ఎన్నో రకాల ఆపదలతో ఇబ్బందులతో పోరాడాలి. ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ఈ శ్రమ ఉంది, దాన్ని తీసే పోరాటమే కదా. ప్రభువా సాతాను నన్ను బెదిరిస్తున్నాడు, వాడిని తొలగించు, పోరాటమే కదా. కనుక ప్రార్థన అంటే పోరాటంతో కూడిన అనుభవం. యేసు ప్రభు కలిగి ఉన్నాడు కనుకే ఆయన తన పనంతా చివరి వరకు చక్కగా జరిగించాడు, ముగించాడు. పరలోకంలో స్వర్ణ కిరీటం ధరించబడిన వాడుగా ఆయన్ని చూస్తున్నాం. కనుక అలాంటి అనుభవం మనకు కూడా అవసరంగా ఉంది. మనం కూడా ఆయన కొరకు మన జీవితాన్ని సమర్పించుకోవాలి. తన పరిచర్య కొరకై మనం చూపించిన ప్రేమను మరిచిపోయే దేవుడు కాదు. అప్పగించుకుందాం, అలాంటి అనుభవంలోకి వద్దాం. యోగ్యంగా బలలో మనం చేయవేస్తాం. దయచేసి మోకరించండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను అన్నాడు ప్రభు. ఆయన ప్రేమిస్తున్నామా? తిరిగి మనం ఆయన ద్వారా ప్రేమించబడతాం. ఆయన ద్వారా ప్రేమించబడేవాళ్ళు ఈ లోకంలో ఎన్నో ఆధిక్యతలు పొందుతారు, పరలోక ప్రయోజనాలు కూడా పొందేవారు ఉంటారు. కనుక అలాంటి అనుభవంలో మనం ఉండి యోగ్యముగా ప్రభు కొరకు ప్రయాసపడేవారుగా ప్రభు బలలో చేయవేస్తాం. మౌనంగా ప్రార్థనలో ఉండండి.